మరి ఆ జర్నలిస్టును నిజంగానే తిట్టిండా తిట్టలేదా ఏంది ఏం కథ ఆ జర్నలిస్టు తోటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న రాజన్ రాను అన్న నమస్తే. నమస్తే. ఏం జరిగిందన్న? నా పేరు మధు. యాక్చువల్గా నేను ప్రజావాణి కవర్ చేసి అప్పుడు ఒక ప్రధాన పత్రికలో చేస్తున్నా అన్న. నేను ప్రజావాణి కవర్ చేయడానికి వెళ్ళా. ముందటి నుంచి అందరు రైతులు వాళ్ళు దరఖాస్తు ఇవ్వడానికి వస్తే ముందర నుంచి ప్లేస్ లేదు, పేపర్ తీసుకుని అందరు గుమ్మిగూడారు. నేను వెనక నుంచి వెళ్ళి ఫోటో తీసుకుంటుండగా కలెక్టర్ సడన్గా ఈ కలెక్టర్ గారు నన్ను చూసి ఏంటి ఇది నువ్వే కూర్చో కుర్చీలో, ఏంటి ఏమనుకుంటున్నావు అది అంటే సార్ జస్ట్ ఐ కేమ్ ఫర్ టేకింగ్ ఫోటోస్ అని చెప్పిన. అయినా కూడా కలెక్టర్ కాల్ దాకిచ్చిరా? అసలు ఏం దాకేయలేదు శివుడికి నేను ఏం చేయలేదు. వితౌట్ మై కన్సర్న్ హౌ కెన్ యూ టేక్ మై ఫోటోస్ అన్నాడు. ప్రైవేట్ నేను చూసి నేను అవాక్ అయిపోయా. యూజ్లెస్ ఫెలో అంటే నేను ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏడికి పోలేదు, అది ప్రజావానే. జస్ట్ ప్రజావాణిలో ఫోటో తీసుకుంటుండగా ఆయనకైనా సీరియస్ అయ్యిండు, యూజ్లెస్ ఫెలో అన్నాడు అందరు ముంగటే. అడిషనల్ కలెక్టర్ ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరు చాలా. కలెక్టర్ ఇక ఆయనకే తెలియాలి. నేను సడన్ గా స్టన్ అయిపోయా. ఒక జర్నలిస్టు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి చదువుకున్నా, మీరేం చదివిరే అన్న? నేను ఎంఏ ఇంగ్లీష్ చేసినటువంటి ఒక జర్నలిస్టు ఫోటో తీస్తుంటే యూజ్లెస్ ఫెలో అనడం దేనికి నిదర్శనం? రాజరికానికి నిదర్శనమా కలెక్టర్ గారు?